హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజ్కి మీరు కొత్త అయితే ఈ వీడియో మీకోసమే. ఇవాళ ఈ ఫ్రాంచైజ్ నుండి కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ రిలీజ్ అయింది. ఇది ఈ సిరీస్లో 4th మూవీ. అసలు ఈ సిరీస్లో స్టోరీ ఏంటి, ముందు సినిమాలో ఏం జరిగింది, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరు అని మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పక్కా మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఈ వీడియోని చూశాక మీరు ఇంకా డైరెక్ట్గా కొత్తగా రిలీజ్ అయిన కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీకి వెళ్ళిపోవచ్చు. ఈ సిరీస్లో మెయిన్ కాన్సెప్ట్ ఒక్క మొక్కలో చెప్పాలంటే మంకీస్ ఆర్ చింపాంజీ స్పీసీస్ అన్నిటికీ తెలివి ఎక్కువయ్యి ప్రపంచాన్ని డామినేట్ చేసేంతలా ఎదిగితే ఏమవుద్ది అనేది స్టోరీ. 1963లో పియర్ బౌల్స్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఆర్ మంకీ ప్లానెట్ అని బుక్ని రాశారు. ఆ నోవెల్ ఆధారంగా 1968లో ఫస్ట్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ వచ్చింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా సక్సెస్ అవ్వడంతో 1968 నుండి 2001 వరకు ఈ సిరీస్లో 6 మూవీస్ వచ్చాయి. 2011లో ఈ సిరీస్ని 20th సెంచరీ ఫాక్స్ స్టూడియోస్ వాళ్ళు రీబూట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తీశారు. ఈ రీబూటెడ్ ఫ్రాంచైజ్లో వచ్చిన ఫస్ట్ సినిమా రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. సెకండ్ మూవీ 2014లో రిలీజ్ అయింది, దాని పేరు డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. థర్డ్ మూవీ 2017లో రిలీజ్ అయింది, ఇది వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఈ 3 మూవీస్తో ట్రయాలజీగా ఎండ్ చేసేద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే 2019లో డిజ్నీ స్టూడియోస్ 20th సెంచరీ ఫాక్స్ని కొనేసిందో అప్పుడు డిజ్నీ వాళ్ళు ఈ ఫ్రాంచైజ్ని ఇంకా ప్రొలాంగ్ చేయాలని ఫిక్స్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఈ 4th పార్ట్ని అనౌన్స్ చేశారు, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఆల్మోస్ట్ థర్డ్ పార్ట్ వచ్చిన 7 years తర్వాత ఇది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మూవీస్ వైజ్ స్టోరీ ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ డైరెక్టర్ రూపర్ట్ వ్యాట్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. విల్ అని ఒక ఫార్మాస్యూటికల్ సైంటిస్ట్ అల్జీమర్స్ అని ఒక బ్రెయిన్ డిసీజ్కి ట్రీట్మెంట్ కనుక్కోవడానికి వేరు డ్రగ్స్ మీద రీసెర్చ్ చేస్తుంటాడు. అందులో భాగంగా ఆ డ్రగ్స్ని ల్యాబ్లో ఉన్న మంకీస్ మీద టెస్ట్ చేస్తాడు. సీజర్ అని ఒక చింపాంజీ మీద టెస్ట్ చేసినప్పుడు ఈ డ్రగ్ వర్క్ అవుతుంది. ఈ డ్రగ్ వల్ల సీజర్ చాలా తెలివిగా స్మార్ట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్న ఈ డ్రగ్కి అంత పవర్ ఉండదు. దీని లిమిటేషన్స్ తెలుసుకొని కొంచెం పవర్ ఎక్కువ ఉన్న ఎయిర్ బార్న్ వర్షన్ని తయారు చేస్తారు. ఎయిర్ బార్న్ అంటే గాలి ద్వారా సోకే డ్రగ్ అనమాట. ఇది ఇంజెక్ట్ కూడా చేయక్కర్లేదు, గాలిలో కలిసినప్పుడు అది బ్రీత్ చేసిన ఎవరికైనా ఈ డ్రగ్ ఎక్కేస్తుంది, ఒక వైరస్ లాగా. అప్పటి నుండి ఈ డ్రగ్ని సైమియన్ వైరస్ ఆర్ సైమియన్ ఫ్లూ అని పిలుస్తారు. ఈ వైరస్ యాక్సిడెంటల్గా సీజర్ అండ్ తనతో పాటు ఉన్న మిగతా ఫెలో ఏప్స్ని ఇన్ఫెక్ట్ చేసేస్తుంది. వాటికి కూడా మెంటల్ స్ట్రెంగ్త్ బాగా పెరిగిపోద్ది, తెలివిగా అయిపోతాయి. అప్పటి నుండి మనుషుల మీద తిరగబడడం స్టార్ట్ చేస్తాయి. ఆ వైరస్ ఎలాగైతే మంకీస్ అండ్ ఏప్స్కి తెలివిని పెంచుతుందో అదే వైరస్ హ్యూమన్స్ మీద రివర్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే నోస్ అండ్ ఇయర్స్ నుంచి బ్లడ్ వచ్చి చనిపోవడం ఇలా అన్నమాట. అలాగా హ్యూమన్స్ తగ్గిపోతూ ఏప్ స్పీషీస్ డామినెంట్ స్పీషీస్గా ఎదుగుతాయి. అందుకే ఈ మూవీకి రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్ అని పెట్టారు. సెకండ్ మూవీ డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ని ద బ్యాట్మ్యాన్ అండ్ క్లోవర్ఫీల్డ్ డైరెక్టర్ అయిన మ్యాట్ రీవ్స్ డైరెక్ట్ చేశారు. సీజర్ అండ్ టనల్ అనే వైరస్ వల్ల జెనెటికల్గా మాడిఫై అవ్వబడిన మిగతా ఏప్స్తో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో ఉన్న ఫారెస్ట్లో పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. వైరస్ వల్ల అప్పటికే చాలా వరకు హ్యూమన్స్ చనిపోయి ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ హ్యూమన్స్ ఏప్స్కి ఎదురైనప్పుడు హ్యూమన్స్ జాతి మొత్తం అంతరించిపోకుండా ఉండడానికి ఒక వాటర్ డ్యామ్ని రిస్టోర్ చేయడంలో సీజర్ హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. బట్ సీజర్లా అలా హ్యూమన్స్కి హెల్ప్ చేయడం మిగతా ఏప్స్కి నచ్చదు. సీజర్కి శత్రువు అయిన కోబా అని ఇంకొక ఏప్ సీజర్ తీసుకున్న ఈ డెసిషన్కి అగెయిన్స్ట్గా ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఫైట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ మూవీ చివరకు సీజర్ తన స్థానాన్ని, లీడర్షిప్ పొజిషన్ని నిలబెట్టుకుంటాడు అనుకోండి. ఇది ఇలా ఉండగా హ్యూమన్స్లో ఒక ఎక్స్ మిలిటరీ క్యాండిడేట్ ఉంటాడు, అతని పేరు డ్రైఫస్. ఏప్స్ మీద ఒక సీక్రెట్ అటాక్ ప్లాన్ చేయడం వల్ల ఏప్స్ అండ్ హ్యూమన్స్కి మధ్య రిలేషన్ మళ్ళీ బ్రేకింగ్ పాయింట్కి వెళ్ళి వార్ తప్పదు ఇంకా అనే పరిస్థితి వస్తుంది. దానికి తగ్గట్టుగానే థర్డ్ మూవీ టైటిల్ ఉంటుంది, అదే వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఈ మూవీని కూడా మ్యాట్ రీవ్సే డైరెక్ట్ చేశారు. సీజర్ ఫుల్ బ్యాటిల్ మోడ్కి వెళ్ళిపోతాడు. తన ఫెలో ఏప్స్తో కలిసి హ్యూమన్స్ మీద అవుట్ అండ్ అవుట్ వార్ డిక్లేర్ చేసేస్తాడు. అండ్ సీజర్ యొక్క లీడర్షిప్ కూడా తన స్పీసీస్లో అందరికీ నచ్చుద్ది. ఎవరిని అప్రెస్ చేయడు కోబాలాగా. ఈ మూవీలో యాక్టర్ వుడీ హారెల్సన్ ఒక మిలిటరీ జనరల్ రోల్ని ప్లే చేశాడు. వైరస్ వల్ల ఎఫెక్ట్ అయిన హ్యూమన్స్ని జనరల్ చంపేస్తూ ఉండడంతో మిగతా హ్యూమన్స్ అందరూ జనరల్ని బహిష్కరిస్తారు. బట్ చివరికి జనరల్ కూడా ఆ వైరస్కి బాధితుడు అవుతాడు. సీజర్ని హ్యూమన్స్ క్యాప్చర్ చేసి హాస్టేజ్గా పెట్టుకుంటారు. బట్ అక్కడి నుండి సీజర్ ఎస్కేప్ అయిపోతాడు. ఈ ప్రాసెస్లో తనకి తగిలిన దెబ్బల వల్ల చనిపోతాడు సీజర్. బట్ తను చనిపోక ముందే తనతో వచ్చిన ఏప్స్ని తన కొడుకైన కార్నిలస్ సేవ్ చేస్తాడు. ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ 4th పార్ట్ స్టోరీలో టైం గ్యాప్ అయితే చాలా పెట్టారు. లైక్ థర్డ్ పార్ట్లో స్టోరీ జరిగిన 300 years తర్వాత 4th పార్ట్లో జరిగిన స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో లాజికల్గా చూస్తే చాలా జనరేషన్స్ గడిచిపోయి ఉంటాయి. ముందు పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవి కూడా బ్రతికుండవు ఈ పార్ట్కి.
మీకు అన్ని కొత్త క్యారెక్టర్సే కనిపిస్తాయి కాబట్టి మీరు యాక్చువల్గా ముందు మూవీస్ చూడకపోయినా పర్వాలేదు, జస్ట్ ఈ వీడియో ద్వారా స్టోరీ ఐడియా వచ్చింది కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి 4th పార్ట్ చూసేయచ్చు. సో యా, ఈ వీడియో చూసాక మీకు ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజ్ మీద కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.